వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐమ్ హారిక. సెప్టెంబర్ 2 తెలుగు ఇండస్ట్రీలో ఈ డేట్కున్న స్పెషాలిటీ అంతా ఇంత కాదండోయ్. బర్త్డేలో కల్లా పవర్ స్టార్ బర్త్డే వేరయ్యా అన్నట్టు ఈరోజు అభిమానులు చేసే హంగామా అంతా ఇంత ఉండదు. మరి అటు సినిమాలని ఇటు పాలిటిక్స్ని అలవోకగా ఈదేస్తున్న ఈ కొనిదెల కుర్రాడికి మనము విషెస్ చెప్పేద్దామా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. ఈ పేరు వింటే ఆయన అభిమానుల్లో ఒక తెలియని జోష్. హిట్స్ ఫ్లాప్స్ కి అతీతం ఆ క్రేజ్. సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం భక్తులుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన స్టైల్తో నేను మెగా బినామీ కాదు, ఒరిజినల్ సునామీ అంటూ వరుస హిట్స్తో ఇండస్ట్రీని ముంచెత్తాడు పవన్. మామూలుగా వరుసగా 2-3 డిజాస్టర్స్ వస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాప చుట్టేయాల్సిందే. కానీ వరుసగా 10 ఫ్లాపులొచ్చినా క్రేజ్ అంతకంతకు పెరిగిందే తప్ప తరగలేదు. అది ఒక్క పవన్కే సాధ్యం. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలెట్టి గోకులంలో సీత, సుస్వాగతం ఇలా సినిమాలు చేసుకుపోతున్న పవన్ తొలి ప్రేమతో ఒక్కసారిగా యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఇక ఖుషీ బద్దలు కొట్టిన రికార్డులని ఇప్పుడు పోలిస్తే ఏ పాన్ ఇండియా సినిమా కూడా దరిదాపుల్లో ఉండదు అన్నది వాస్తవం. ఇక తర్వాత జానీతో మొదలైన ఫెయిల్యూర్స్ గబ్బర్ సింగ్ దాకా సాగినా అభిమానుల్లో క్రేజ్ ఇంచు కూడా తగ్గకపోవడం విశేషం. ఇక కెరియర్ పరంగా ఎన్నో ఆటుపోట్లు, బాక్సాఫీస్ పరాజయాలు. ఇక రిలీజ్కి ముందే అత్తారింటికి సినిమా పైరసీ అయినా థియేటర్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం నభూతో న భవిష్యత్. ఇక వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అంటూ వరుసగా సో సినిమాలే ఇచ్చినా మేమున్నామంటూ కలెక్షన్లు ఇచ్చిన పెద్ద మనసు ఫ్యాన్స్ది. అందుకే హరిహర పోయినా ఓజీకి సాలిడ్ బుకింగ్స్ వస్తున్నాయంటే పవన్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ఏదేమైనా అన్నచాటు తమ్ముడిగా వచ్చి ఇండస్ట్రీలో అశేష అభిమాన గణాన్ని మూటగట్టుకున్న పవర్ స్టార్ మిగతా హీరోలకి అందనంత ఎత్తులో ఉన్నాడు అన్నది వాస్తవం. మరి ఇటు సినిమాలని మేనేజ్ చేస్తూనే అటు పొలిటికల్ గా రాణిస్తూ 55వ ఏట అడుగు పెడుతోన్న పవన్ కి మనము బర్త్డే విషెస్ చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే పవన్. ఆ నెల పోతే ఈ నెల, ఈ నెల పోతే ఇంకో నెల అన్నట్టుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. కానీ ఏ నెల కూడా సాలిడ్ హిట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇవ్వడమే ఇక్కడ మ్యాజిక్. మొన్న జూలై సో అనిపించడంతో ఆగస్ట్ అయినా అదరగొడుతుందని అనుకున్నారంతా. కానీ భారీ అంచనాలు మోసుకొచ్చిన ఈ సినిమాలు కూడా అడ్డంగా పోవడంతో అసలు ఈ టాలీవుడ్ సాలిడ్ హిట్ కొట్టేదెప్పుడో, మేము చూసేదెప్పుడో అంటూ డీలా పడుతున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. మొదటి వారంలో వచ్చిన థ్యాంక్ యూ డియర్, బాలుగాడి లవ్ స్టోరీ, బకాసురా రెస్టారెంట్, బళారే చిత్రం, మాతృ, రాజుగాని సవాల్ వంటి సినిమాలు వచ్చాయని అసలు మేకర్స్ కైనా తెలుస్తుందో లేదో. ఇక ఆగస్ట్ ని అదరగొడదామనుకున్న తారక్ తలైవాలు బొక్కబోర్లా పడిపోయారు. హిందీ డెబ్యూ అంటూ తారక్, కోలీవుడ్ బెస్ట్ అంటూ వచ్చిన కూలీ సినిమాలు మ్యాజిక్ చేయడం కాదు కదా, కనీసం డీసెంట్ కలెక్షన్స్ ని కూడా కొట్టలేకపోయాయి. ఉన్నంతలో కూలీతో సునీల్ కాస్త తక్కువ మార్జిన్ తో బయటపడిపోతే వార్ 2 మాత్రం నాగవంశీకి పీడకలనే మిగిల్చింది. ఇక ఈసారి సరికొత్తగా అంటూ అనుపమ పరమేశ్వరన్ పరదా వేసుకుని వచ్చినా ఎవరూ కనీసం తొంగి చూసే సాహసం కూడా చేయలేదు. ఇక పరదానే పట్టించుకోలేదంటే కూడా వచ్చిన మేఘాలు చెప్పిన ప్రేమ కథ, కన్యాకుమారి పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఇక లాస్ట్ వీక్ లో బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరాకాండ సినిమాలలో బార్బరిక్, సుందరాకాండ సినిమాలకి మంచి టాక్ వచ్చినా జనాలు థియేటర్ల వైపు చూడకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని చెబుతూ డైరెక్టర్ ఎలా ఎమోషనల్ అయ్యాడో మనం చూసాం కూడా. ఏది ఏమైనా వస్తున్న సినిమా ఫలితాలను చూస్తే టాలీవుడ్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే కనిపిస్తోంది. చూడాలి కనీసం ఈ సెప్టెంబర్ అయినా తెలుగు సినిమాకి వెలుగులు తెస్తుందో లేదో. టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోవాలి, ఓటీటీ డబ్బులు వెంటనే వచ్చేయాలి, ఏది ఎలా ఉన్నా మేం మాత్రం సేఫ్ అయిపోవాలి. ఇది మేకర్స్ తీరు. ఇంకేం మీరైనా సేఫ్గా ఉండేది, మేము ఉండొద్దా అంటూ అసలు థియేటర్స్ వైపే చూడడం మానేశారు ఆడియన్స్. దీంతో అసలు ఈ దుస్థితికి కారణం ఎవరంటూ హాట్ డిస్కషన్స్ కి తెర తీస్తుందట తెలుగు సినీ ఇండస్ట్రీ. ఆడియన్స్ థియేటర్కే ఎందుకు రావట్లేదు? ఇదే ఇప్పుడు అంతు చిక్కని బేతాళ ప్రశ్న.
వాస్తవానికి ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినా కూడా తెలియనట్టు నటించడమే ఇక్కడ మ్యాజిక్. ట్రెండ్ మారిపోయి అరచేతిలోకి వరల్డ్ సినిమా వచ్చేసి ఓటీటీలు నెలకో సినిమా వదులుతుంటే ఎవరు మాత్రం వందలకు వందలు సమర్పించుకుంటారు? వాస్తవానికి కోవిడ్ నుంచే సినిమాకి ఈ దుస్థితి దాపురించింది. జనాలు థియేటర్కి రాకపోవడం, ఇక అదే టైంలో ఫ్యాన్సీ రేట్లతో ఓటీటీలు అట్రాక్ట్ చేయడంతో అదే ప్రసాదం అంటూ వచ్చిన ప్రతి సినిమాకి ఓటీటీ డీల్ని సెట్ చేసుకోవడం మొదలుపెట్టారు మేకర్స్. కానీ వచ్చే రోజుల్లో ఓటీటీలు థియేటర్లని ముంచేస్తాయని మాత్రం పసిగట్టలేకపోయారు. పైపెచ్చు మాకు మరింత కావాలి అంటూ టికెట్ల రేట్లు అమాంతం పెంచేశారు మేకర్స్. వాస్తవానికి స్టార్ క్యాస్ట్ తో వచ్చే సినిమాలు ఓకే, టాక్ బాగుందంటే మీడియం రేంజ్ సినిమాలు కూడా గట్టెక్కిపోతాయి. ఎటూ నలిగిపోయేది చిన్న సినిమాలే. ఈ వారం విడుదలైన సుందరకాండ లేటెస్ట్ ఉదాహరణ. ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది, ఫన్ బాగా వర్కౌట్ అయిందన్నారు. తీరా చూస్తే థియేటర్లలో జనం లేరు. ఈ వారం వచ్చిన ప్రతి సినిమాది ఇదే సిచ్యువేషన్. పరదా దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి మంచి సినిమా తీసాం చూడండి అంటూ ఏడిస్తే, మంచి సినిమా తీసినా జనాలు ఎందుకు రావడం లేదంటూ చెప్పుతో కొట్టుకున్నాడు బార్బరిక్ డైరెక్టర్. ఏది ఏమైనా మేకర్స్ ఓటీటీ ఇచ్చే డబ్బులకి ఆశపడకుండా కంటెంట్ పై కాన్సంట్రేట్ చేసి మంచి సినిమాని థియేటర్లో ఎక్కువ రోజులు ఉంచగలిగేలా చేస్తే మళ్ళీ ఆడియన్స్ థియేటర్ మొహం చూసే ఛాన్స్ కొంచెమైనా ఉంది. కాదు కూడదంటూ వచ్చిన రెండో రోజే ఓటీటీలో వదిలితే మాత్రం థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్స్ కావడం పక్కా. కూలీ ఇప్పటికే వచ్చేసింది, కల్కి 2 ఇక ముందు రావాల్సింది. రెండు భారీ ప్రాజెక్ట్సే, ఇంకేం 2 సినిమాలపై నెట్టింట్లో ఇబ్బడి ముబ్బడిగా గాసిప్స్. దీంతో ఇక వీటికి ఎండ్ కార్డ్ వేయాల్సిందే అంటూ ఇదిగో ఇలా అసలు విషయాన్ని బయట పెట్టేశారు మూవీ డైరెక్టర్స్. సినిమా ఎవరెన్ని చెప్పినా ఇక్కడ అసలు గుట్టు విప్పాల్సింది డైరెక్టరే. ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసేస్తున్నారు లోకి, నాగ్ అశ్విన్లు. ప్రభాస్ లైనప్ చూస్తుంటే గందరగోళం. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే గాసిప్స్. దీంతో అసలు విషయాన్ని చెప్పేశాడు నాగ్. రీసెంట్ గా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ పై ఓపెన్ అయిపోయాడు. అసలైతే ఈ ఏడాది చివరికి పట్టాలెక్కించాలని, ఆ తర్వాత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి 2026 లేదా 2027లో ఈ కల్కి 2ను రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేశాడని, కానీ ప్రస్తుత పరిస్థితులు, నటీనటులు డేట్స్ చూస్తుంటే తాను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఈ సినిమాకు పట్టేలా ఉందని చెప్పుకొచ్చాడు ఈ క్రేజీ డైరెక్టర్. అంటే కల్కి ఫ్యాన్స్ ఇంకో 2 ఏళ్లు వెయిట్ చేయక తప్పేలా లేదన్నమాటే. ఇక ఇదే రకంగా కూలీ సినిమా రిజల్ట్ పై అసలు విషయం చెప్పేశాడు లోకి. ప్రేక్షకుల అంచనాలని తాను తప్పుబట్టనంటూనే రజనీకాంత్ సినిమాపై వాళ్లు లేనిపోని అంచనాలు పెట్టుకున్నారని అన్నాడు. కూలీ సినిమాను తనెప్పుడూ కూడా టైం ట్రావెల్ కదా అని ఎక్కడా చెప్పలేదని, కనీసం తన యూనివర్స్ మూవీ అని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చాడు. కానీ ప్రేక్షకులు మాత్రం అవన్నీ సినిమాలో ఉంటాయని ఊహించుకున్నారని, లేకపోయేసరికి నిరాశ చెందారని చెప్పడం బట్టి చూస్తే కూలీ సినిమా లోకిని కూడా డిసప్పాయింట్ చేసిందన్నమాటే. జాన్వీ కపూర్ శ్రీదేవి డాటర్ గా దూసుకొచ్చిన ఈ అమ్మడు సినిమాలు చేస్తుందన్న మాటే కానీ హిట్ ఎక్కడా అంటే చెప్పని పరిస్థితి. అయితే దీంతో వచ్చే సినిమాలపైనే ఆశలంటున్న ఈ బాంబే బ్యూటీ తన లైనప్ లోకి ఓ క్రేజీ రీమేక్ ని దించడం విశేషం. జాన్వీ కపూర్ పేరు ఫుల్లు, హిట్స్ నిల్లు. దడక్, గుడ్ లక్ జెర్రీ, బవాల్ అంటూ దాదాపు 15 సినిమాలు చేసినా ఇప్పటికీ సాలిడ్ హిట్ అంటే దడక్ అనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ రీమేక్ పై కన్నేసిందంట. అది కూడా జాన్వీ మదర్ శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చాల్ బాజ్ కావడం విశేషం. 1989లో విడుదలైన ఈ సినిమాలో శ్రీదేవి డ్యూయల్ రోల్ చేయగా అటు క్రిటిక్స్ తో పాటు ఇటు ఆడియన్స్ నుండి కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో కెరీర్ ని స్పీడప్ చేయాలంటే ఇలాంటి రిస్క్ తప్పదంటూ తల్లి చేసిన ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు సిద్ధమైందట జాన్వీ. అయితే శ్రీదేవి చాల్ బాజ్ లో మెస్మరైజ్ చేసిందని, మళ్లీ అలాంటి సూపర్ హిట్ ని రీమేక్ చేసి పాడు చేయొద్దని, అసలు జాన్వీకి అంత సీన్ లేదన్న కామెంట్స్ నెటిజన్ల నుండి కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి రిస్క్ చేస్తారంటూ సిద్ధమైతున్న ఈ బాంబే బ్యూటీ ఎలాంటి ఫలితాన్ని రాబడుతోందో. విజయరామరాజు హీరోగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీని గుబ్బల నిర్మించారు. ఇక ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇలా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. మనం రిలీజ్ ముందు రోజు ప్రివ్యూ షో వేసాము. దానికి వచ్చిన రివ్యూవర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ యావరేజ్గా 3 out of 5 అనేది యావరేజ్గా ఉంది.
ఆల్మోస్ట్ అంటే కొన్ని 3.25 3.5 కూడా ఇచ్చారు. సో ఎక్కడ కూడా నెగిటివ్ ఇది లేకుండా సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కూడా అంత కొంచెం ఫీల్ గుడ్గా అలా వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి చాలా హై ఎమోషన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యారు. We all are debutants, but the experience, the vision of cinema is just fabulous. I wouldn't be here without you, sir, without our director, Sir Vikrant. I think what he visioned, Devika, is I'm blessed to perform this character. So thank you so much to my director Vikrant sir. And also the support behind all this huge project is our producer sir, Srini sir, thank you so much. సో 29th మూవీ రిలీజ్ అయింది. చూసిన ఆడియన్స్ అంతా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు, అమేజింగ్గా ఉందన్నారు, చాలా బ్రిలియంట్గా తీసే అంటున్నారు. సో అందరి రెస్పాన్స్ అంతా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది చూసిన వాళ్ళంతా. కానీ చాలామంది చూడలేదు సినిమా. సో చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, థియేటర్లో రన్ అవుతుంది. సో చూసిన వాళ్ళు చూడని వాళ్ళకి చెప్పండి మంచి సినిమా. ఎందుకంటే మీరు ఇలా ఎంకరేజ్ చేయకపోతే నాలాంటి వాళ్ళకి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కానీ మాలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ తీయాల్సిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సో ఒక మోటివేషన్ కావాలి. సో మీరు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే వాళ్ళు మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో తప్పకుండా మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న నియరెస్ట్ థియేటర్లో సినిమా చూడండి. మాకు ఇండస్ట్రీ వైడ్ నుండి సపోర్ట్ చేసిన అను గారికి, అను రాఘపూడి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన బూస్ట్ మా సినిమాని ఇక్కడ వరకు ప్రమోషన్ తీసుకెళ్ళింది. అండ్ వెట్రిమారన్ గారికి 1 year బ్యాకే వెట్రిమారన్ గారిని కలిసాం. అక్కడికి వెళ్ళడానికి మాకు సపోర్ట్ చేసిన నరేన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్ ఎస్టర్డే సంపత్ నంది గారు చూసి మాకు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అంత పెద్ద డైరెక్టర్ మా మూవీని చూసి ఆయన లైక్ చేసి ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం ప్రతి ఒక్కరూ, ఇప్పుడు దయానంద్ రెడ్డి గారు కానీ, మా హీరోయిన్ కానీ, దుర్గేష్ కానీ, అజయ్ ఘోష్ గారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎఫర్ట్ ఎవరు చేయవలసింది అంతకు మించే చేశారు. వాళ్ళందరి కష్టం, వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఈ మూవీలో కనబడుతుంది. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.